రుణమాఫీపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. త్వరలోనే రుణమాఫీ పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు మంత్రులు. కేవలం సాంకేతిక కారణాలతోనే ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం ఎగవేసినటువంటి రైతు బంధును కూడా 7,600 కోట్లు మీ ఖాతాల్లో జమ చేశాం. అన్నమాట ప్రకారం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఇప్పటికి 22 లక్షల మంది ఖాతాల్లో 18,000 కోట్లు వేశాం. మిగిలినటువంటి 20 లక్షల మందికి త్వరలోనే మీ ఖాతాల్లో కూడా 2 లక్షల రూపాయలు జమ అవుతాయి. రాబోయే కొద్ది రోజుల్లో మిగిలిన 13,000 కోట్ల రూపాయలని అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రూపాయల వరకు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చుద్ది. ఏదైతే సొల్లు మాటలు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడుతున్నారో వారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో రైతన్నకి ఇచ్చింది కేవలం 15,000 కోట్ల రుణమాఫీ మాత్రమే. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 31,000 కోట్లు ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. రుణమాఫీ విషయంలో ఎక్కడ కూడా వెనకాడకుండా ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలను ఈరోజు రైతు సోదరుల ఖాతాలో జమ చేసింది. ఇంకా మిగతా చేసేది ఉంది. సాంకేతిక పరమైన అంశాలున్నాయి. దాన్ని సవరణ చేసుకొని అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తామని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది.